బ్యాటర్లు 6లు 4లు కొట్టినప్పుడు, బౌలర్లు వైడ్స్ నో బాల్స్ వేసినప్పుడు, సిగ్నల్ ఇవ్వడం నుంచి బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పుడు చూపుడు వేలును పైకెత్తడం వరకు క్రికెట్ స్పోర్ట్స్ లో అంపైర్లది ఎనలేని కీలకమైన పాత్ర. మ్యాచ్ల నిర్వహణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే అంపైర్ల జీతాలు ఏ విధంగా ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? T20 ఫార్మాట్ లో జరిగే IPL లో గ్రౌండ్ అంపైర్లు, థర్డ్ అంపైర్లకు ఒక్కో మ్యాచ్ కు ఎంత ఫీజు చెల్లిస్తారో ఈ వీడియోలో చూద్దాం. IPL 2025లో ఆన్ ఫీల్డ్ అంపైర్లకు ఒక్కో మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఫీల్డ్ అంపైర్ రెఫరెన్స్లు, ఆటగాళ్లు రివ్యూలు కోరుకున్నప్పుడు చెక్ చేసి చెప్పే థర్డ్ అంపైర్లకు ఒక్కో మ్యాచ్ కు 2 లక్షల రూపాయలు చొప్పున IPL నిర్వాహకులు చెల్లిస్తున్నారు. ఆటగాళ్లతో పోల్చితే ఈ అమౌంట్ చాలా తక్కువనే చెప్పాలి. IPL లో ఇంపాక్ట్ ప్లేయర్ సహా మ్యాచ్ ఆడిన ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద 7.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. జట్టు యాజమాన్యం చెల్లించే వేలం ధరకు మ్యాచ్ ఫీజు అదనమని గమనించగలరు. క్రికెట్ ఆటగాళ్లకు వారి ప్రదర్శన ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు ఫ్యాన్స్ లో ఎనలేని క్రేజ్ ఏర్పడుతుంది. చేతి నిండా డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. కానీ క్రికెట్ మ్యాచ్లకు కీలకమైన గ్రౌండ్ అంపైర్లు, థర్డ్ అంపైర్లకు మాత్రం దక్కాల్సినంత గౌరవం, గుర్తింపు దక్కవు. రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అంపైర్లను చెడుగుడు ఆడుకుంటారు. కానీ మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరు అభినందించరు. ఫేమస్ అయిన కొంతమంది అంపైర్లు మాత్రమే క్రికెట్ ఫ్యాన్స్ కు నోటెడ్ గా ఉంటారు. అలాంటి అంపైర్లను వేళ్లపై లెక్కించవచ్చునేమో. వందలాది మ్యాచ్లకు అంపైర్లుగా వ్యవహరించిన చాలా మంది కనీస గుర్తింపు లేకుండానే కనుమరుగవుతున్నారు. అయితే పాత తరం అంపైర్లలో కొందరికి చాలా చక్కటి గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మరి పాత తరం నుంచి నేటి వరకు మీకు నచ్చిన ఫేవరెట్ అంపైర్ ఎవరైనా ఉంటే వారి పేరును కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఫాలో అప్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.